ఒకటే, నేను 20 ఏళ్ళు టీఆర్ఎస్లో పనిచేసిన, అంతకంటే ముందు బీజేపీలో పనిచేసిన. నేను అడిగి పోననుకున్నా, ఎందుకో రాజేంద్ర అన్న మళ్ళీ బీజేపీలో పట్టుకొచ్చు. అప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి తేడా ఏంటిదని చూస్తే మన నాయకత్వం అంతా, రాజేంద్రన్ ఏమంటాడో నాకు తెలియదు కానీ, మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా తండ్రి మా పార్టీని గెలవకుండా చూడు. మనం దేవుని నమ్మే పార్టీ, దేవునికి ఏమని మోపుతారా అంటే మన నాయకత్వం మళ్ళీ ఇమ్మన్నానా మాన్యాలు ఇమ్మన్నానా మా పార్టీని మాత్రం గెలవకుండా చూడు. ఎందుకంటే మా పార్టీకి వెళ్తే ఎవరి చేతిలో పోతో ఏం కథ. ఇట్లనే ఉంటాం, మేమే పెద్ద మనుషులుగా ఉంటాం, మేమే చెలమని అవుతాం అనేటువంటి నినాదం నేను 20 ఏళ్ళు అందులో పనిచేసి ఇళ్ళకి వచ్చే వరకు తేడా కనిపిస్తాను. తేడా ఉన్న తేడా కానీ దేశం అంతటా వెలుగుతుంది, దేశం అంతటా వెలుగుతుంది, మామూలు విషయం కాదు. మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు కూడా మనం 35% పైకి ఆ ఓట్లు తెచ్చుకున్నాం. ఇక రాజ్యం వస్తుంది అనుకున్నాం, 62%కు పోయినాం. మామూలు విషయం కాదు అది, మళ్ళా రాదని కూడా కాదు.